ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు, నమస్తే సార్. విష్ణు, నమస్కారం. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ విష్ణు. ఈ వీడియోలో ఒకసారి మనం ఈ డిజిటల్ ఫ్రాడ్స్ గురించి, సైబర్ స్కామ్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. తప్పకుండా. గత కొద్ది రోజుల నుంచి ఈ సైబర్ స్కామ్స్ అనేవి విపరీతమైపోయినాయి. నిజం. నిద్ర లేచి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఈ సైబర్ నేరాలకు సంబంధించి, డిజిటల్ నేరాలకు సంబంధించి దాదాపు ఒక 10 నుంచి 15 రకాల వార్తలు మనం రోజులో వింటుంటాం. నిజం. ఈవెన్ సెల్ ఫోన్ కాలర్ ట్యూన్లో కూడా ఈ సైబర్ నేరాల గురించి చెప్తున్నారు. కరెక్ట్. ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తోంది. నిజం. మరి ఇలా ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్న ఈ సైబర్ స్కామ్స్ నుంచి మనం బయటపడి ఏ విధంగా సేఫ్గా ఉండాలి అంటారు? అసలు వీటి బారిన పడకుండా మనం ఎటువంటి తగు జాగ్రత్తలు వహించాలి అంటారు? విష్ణు, ఎంత అద్భుతమైన మీ అంశం అంటే ఇది అందరికీ కనెక్ట్ అయినటువంటి విషయం. ఎందుకంటే సుమారుగా పోయిన సంవత్సరం మార్చి 24 వరకు ఒక ఇయర్లో 75,800 మంది ప్రజలు, అంటే ఇండివిజువల్స్, వారు సైబర్ క్రైమ్, సైబర్ నేరగాళ్ళు వాళ్ళ యొక్క బారిన పడ్డారు. సైబర్ అటాక్స్ వాళ్ళు టార్గెట్ అయ్యారు వాటికి. విష్ణు, ఒక మాట, మీరు ఇప్పుడు అన్నట్టుగానే మొబైల్ మనము ఆన్ చేయగానే, మొబైల్ ఓపెన్ చేయగానే మనకు వస్తున్నటువంటి ఒక కాలర్ ట్యూన్ అంటాం మనం. ఏమొస్తుంది? మీరు మోసపోకండి, పెట్టుబడులు పెడతామని చెప్తారు, పెట్టకండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగలేదు, మీకు మేము సంపూర్ణ కన్సల్టెంట్ ఇప్పిస్తామని, ఫ్రీ అడ్మిషన్ అని, అలాగే ఎడ్యుకేషన్ లోన్ అని, ఎడ్యుకేషన్ లోన్ ఫ్రీ ఇస్తాం, అంటే లోన్ వితౌట్ ఇంట్రెస్ట్ ఫర్ గుడ్ విల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని, అలాగే అనేక రకాలుగా మభ్య పెట్టేటువంటి విషయాలు చెబుతూ, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది, కేవైసీ నెంబర్ ఇవ్వమని, పర్సనల్ లోన్స్ అప్రూవ్ అయినాయి, ఎడ్యుకేషన్ లోన్, కార్ లోన్, హౌసింగ్ లోన్, అవన్నీ కూడా మీరు అన్నట్టుగానే పర్సనల్ విషయాలు. ఒక మాట విష్ణు, ఈ రోజున ప్రపంచంలో యుఎస్ఏలో ఈ క్రైమ్ రేట్ ఈజ్ హైయెస్ట్ ఉంటే సెకండ్ ఈజ్ ఇండియా. మన ఇండియా భారతదేశంలో సైబర్ అటాక్స్కి టార్గెట్ ఒక రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత మళ్ళీ తెలంగాణ. ఇక్కడ మనం ఏమిటంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఎలా? దీన్ని ఫిషింగ్ అంటాం. PHISING, ఫిషింగ్ అంటే ఏమిటంటే ఆ సైబర్ నేరగాళ్ళు వాళ్ళు సీక్రెట్గా మన కస్టమర్స్ని, ముఖ్యంగా వీళ్ళను, ఎవరిని, అమాయకులని చెప్పవచ్చు, వారికి ఒక మెసేజ్ చేస్తారు. విష్ణు, అలాంటి మెసేజ్ తీసుకోకూడదు, అన్నోన్ పర్సన్ మెసేజ్ తీసుకోకండి, అన్నోన్ లింక్స్ని ట్యాప్ చేయకండి, అలాగే అన్నోన్ కాల్స్ని మీరు రిసీవ్ చేసుకోకండి. అలాగే అతి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంది విష్ణు. అంటే ఏమిటంటే మీరేమీ లేదు, 1 లక్ష రూపాయలు పెట్టండి, 6 మాసాల్లో మీకు 10 లక్షలు వస్తాయని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసి, అలాగే ఆ యాప్ ఒకటి ఫేక్ యాప్ సృష్టించి, ఫేక్ వెబ్సైట్ సృష్టించి, వారి ఈ అమాయకులైనటువంటి ఒక ఈ డిజిటల్ యూజర్స్తో వాళ్ళు పూర్తిగా మనని మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళతో. విష్ణు, ఒక మాట, 2.5 కోట్ల రూపాయల నష్టం జరిగింది మొన్నటి వరకు, ఒక ఇయర్లోనే. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, గ్లోబల్గా లక్షల కోట్ల రూపాయల మిస్యూజ్ అవుతుంది. అంటే సైబర్ అటాక్స్తో సైబర్ నేరగాళ్ళు వాళ్ళు భ్రమపరిచి, మభ్యపెట్టి ఈ యూజర్స్ నుండి, డిజిటల్ యూజర్స్ నుంచి పొందుతున్నారు. అయితే ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం విష్ణు, ఎప్పుడైనా మీకు ఒక అన్నోన్ కాల్ వస్తే స్పామ్ అంటాం మనం, డోంట్ రిసీవ్. ఒక కేవైసీ నెంబర్ అడుగుతారు విష్ణు, అది అతి ముఖ్యమైనది, ఇవ్వకండి. ఆధార్ నంబర్ మీకు, మాకు తెలుసు, లాస్ట్ డిజిట్ ఏమిటి అని అడుగుతారు. అలాగే మీ పేరు తెలుసు, అలాగే మీ అడ్రస్ మొన్న మారింది, అవునండి మారిందని చెప్తారు అతను, మన యూజర్. మారిందంటే అది కరెక్ట్గా పూర్తిగా చెప్పండి, అది బై ఏదో ఉంది కదా అని అంటారు. వీరు ఆటోమేటిక్గా చెప్పేస్తారు. అంతే, మీ అకౌంట్ నుండి అమౌంట్ హ్యాక్ అయి
ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది విష్ణు, వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. అలా జరగకుండా చూసుకోవాలి. అతి ముఖ్యంగా సైబర్ అటాక్స్, ఇవి టార్గెటెడ్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి విష్ణు. వారు ఏం చేస్తారంటే, ఎవరు నిజాన్ని చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది, ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. విష్ణు ఒక మాట, క్రెడిట్ కార్డ్ మీకు ఉందనుకుందాం, నంబర్ ఎవరికి ఇవ్వకండి, అడిగితే చెప్పకండి, ఇది సీక్రెట్. విష్ణు మీకు బాగా తెలిసినట్టుగా ఈ సాఫ్ట్వేర్లో మాల్వేర్ అని ఉంటుంది, ఒక టెక్నాలజీలో మాల్వేర్తో వాళ్ళు ఒక వేరే యూజర్ సిస్టంలోకి వారు యాక్సెస్ అయ్యి అనాథరైజ్డ్గా వారి నంబర్ అది తీసుకొని టోటల్గా కంట్రోల్ చేసుకునే సిస్టాన్ని దే విల్ ఆపరేట్ ది అకౌంట్స్. సో ఆ అవకాశం ఇవ్వకండి. అతి ముఖ్యంగా ఎప్పుడు కూడా మన పర్సనల్ డేటా ఇవ్వకూడదు ఎవరికి. ఎన్నోసార్లు నా ఉద్దేశంలో ఏమిటంటే, ఈ సందర్భంలో నా సలహా ఏమిటంటే, కొత్త పదం చెప్తున్నాను నేను, డిజిటల్ డిసిప్లిన్ ఉండాలి. ఈజీగా మనము వేరే వాళ్ళకి ససెప్టబుల్ అంటే లోబడకూడదు. అచ్చా, మూడవది, ఈ రోజున మీకు తెలిసినట్టుగా సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఆర్ విత్ రెఫరెన్స్ టు ఫేస్బుక్, విత్ రెఫరెన్స్ టు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చేటువంటి ఒక ఎలాంటి ఫేక్ మెసేజెస్ని వి షుడ్ నాట్ రెస్పాండ్. ఒక్కసారి మరొక మాట విష్ణు, లింక్ ఎప్పుడైనా కొత్తగా వస్తే, కొత్త టోన్ వినపడితే, అన్నోన్ నంబర్ వస్తే బెటర్ టు ఇగ్నోర్. ఇది మొదటి స్టెప్. రెండోది, మన అకౌంట్స్లో నుండి సేవింగ్ అకౌంట్ ముఖ్యంగా, ఇంతెందుకు విష్ణు, ఈ మధ్యకాలంలో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇండియాలోనే. ఏమిటవి? ఆర్గనైజేషనల్ స్కామ్. ఒక ఆర్గనైజేషన్నే ముంచుతున్నారు వాళ్ళు, ఆర్గనైజేషనల్. అలాగే బ్యాంకులో కస్టమర్స్కి వాళ్ళకి వీలు కల్పిస్తారు. ఏం వీలు కల్పిస్తారు? వారి యాప్లోకి ఎంటర్ అయ్యి యాక్సెస్ అయ్యి వారు పర్టికులర్స్ ఇస్తే ఆ పర్టికులర్స్ని బట్టి వారికి సదుపాయాలు ఉంటాయి, లైక్ మొబైల్ బ్యాంకింగ్. దాంట్లో కూడా వాళ్ళు అనాథరైజ్డ్గా ఎంటర్ అయ్యి, ఎవరు? సైబర్ నేరగాళ్ళు, దే ఆర్ మేకింగ్. అందుకని మన భారత ప్రభుత్వము ఎవరికైనా ఒక అనుమానం ఉన్నటువంటి నంబర్ నుండి అకౌంట్ని హ్యాక్ చేయడానికి, అమౌంట్స్ని దొంగిలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే 1930కి మెసేజ్ ఇవ్వాలి. 1930 దే విల్ టేక్ కేర్. అయితే భారత ప్రభుత్వము హోమ్ డిపార్ట్మెంట్ వారు ప్రజల సౌకర్యార్థమై ఇస్తున్నదే, ఇప్పుడు మీరు ఓపెనింగ్లో అన్నట్టుగా ఇంట్రడక్షన్లో, దట్ ఈస్ కలెక్టివ్ చెప్తున్నారు, అవేర్నెస్ పెరగాలి. అలాగే భారత ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక డిప్లొమా వస్తుంది, డిగ్రీ అవుతుంది, అది మాస్టర్ డిగ్రీ కూడా అవుతుంది. ఎవరైతే సైబర్ క్రైమ్ సైన్స్ని ఆ డిగ్రీ పట్ట పొందుతారో వారికి సుమారుగా నెలకి 50,000 రూపాయల జీతం కూడా ఉంటుంది, స్టార్టింగ్ శాలరీ. కనుక మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మరొక మాట విష్ణు, ఈ ప్రపంచమే మొబైల్ ప్రపంచమైంది విష్ణు. మానవ సంబంధాలు తగ్గిపోయాయి. కుటుంబంలో ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకుంటే, 4 కూడా మొబైల్తో వివిధ వారి యొక్క వీడియో గేమ్స్ అనుకోవచ్చు, సంభాషణ అనుకోవచ్చు, లేదా కొత్త యాప్స్ని చూడడం అనుకోవచ్చు, ఆర్ ఎనీ అదర్ థింగ్, పర్సనల్ యూసేజ్. మిస్యూజ్ చేయకుండా, అలాగే డిజిటల్ క్రైమ్స్కి మనము ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటే మన అకౌంట్ సేఫ్ విష్ణు. నిజం విష్ణు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ విష్ణు.